భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం గోదావరి నదిపై హంసవాహనంలో స్వామివారు తెప్పోత్సవం జరగనున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్ధం చేసిన హంసవాహనంపై అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నదీ తీరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు తెలిపారు. ఈరోజు ఇక్కడ హంసవాహనానికి సంబంధించింది ట్రయల్ రన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. టెంపుల్ ఈవో గారు అలాంగ్ విత్ ఏఎస్పీ గారితో ఇక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా హంసవాహనాన్ని కూడా ఇక్కడ మనం 30 రోజు 9వ తారీఖు జరిగేటువంటి తెప్పోత్సవానికి సంబంధించినటువంటి ఫైర్ రౌండ్స్ ఏదైతే జరుగుతుందో ఆ విధంగానే ముందు ఒకసారి ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ట్రయల్ రన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. సార్ అన్ని కూడా పరిశీలించి ఇక్కడ ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళీ అక్కడ సంబంధిత అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పనులన్నీ కూడా 6వ తారీఖు వరకు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ హంసవాహనానికి సంబంధించింది ట్రయల్ రన్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ పరిశీలించడం జరిగింది. టెంపుల్ ఈవో గారు అలాంగ్ విత్ ఏఎస్పీ గారితో ఇక్కడ